వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం కాబోతుందనే చర్చలు జోరుగా చక్కర్లు కొట్టడం జరుగుతోంది. సో నిజంగానే విలీనం అవుతుందంటారా? దీని మీద వివరం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే. ఎస్ సార్, విలీనం కాబోతుందా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ విలీనము అనేది చాలా కాలం నుంచి వస్తుంది. అయితే ఏ పార్టీలో విలీనం అవుతుంది అనేది ఒక చర్చ ఇప్పుడు మొదలైంది. సార్, బీజేపీలో కూడా టాక్ వచ్చింది కదా. బీజేపీలో అంటే రాజకీయంగా విలీనం, కానీ ఇక్కడ రాజ్యాంగపరమైనటువంటి విలీనం అనేది ఒకటి కనిపిస్తుంది ఇప్పుడు అసెంబ్లీ వేదికగా. ఎందుకంటే ఆ రాజ్యాంగపరమైనటువంటి విలీనం చేసుకునేటువంటి పద్ధతిని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు 2014లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నారు. ఆ తర్వాత 2018లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నారు టీఆర్ఎస్లో. తర్వాత సరే బీఆర్ఎస్గా అవతారం ఎత్తింది అది. అంటే విలీనం రాజ్యాంగపరంగా అసెంబ్లీ వేదికగా విలీనం చేసుకునేటువంటి పద్ధతిని తీసుకొచ్చింది, పరిచయం చేసింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఇప్పుడు అదే పద్ధతిని కాంగ్రెస్ పార్టీ కూడా అనుసరించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకు కనిపిస్తుంది అని అంటే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు బీఆర్ఎస్ పార్టీని వీడి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ 10 మందిని అనర్హులుగా గుర్తించాలని చెప్పి ఒక పిటిషన్ వేశారు వీళ్ళు. స్పీకర్కి ఇస్తే స్పీకర్ పట్టించుకోకపోతే హైకోర్టుకి వేశారు, కోర్టులకు వేస్తే హైకోర్టు నో ఉంది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు వీళ్ళు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఒక టైం బౌండ్ పెట్టి స్పీకర్కి ఈ టైం బౌండ్ లోపల మీరు ఒక నిర్ణయం వెలువరించండి, వీళ్ళ మీద అనర్హత వేటు వేయమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోరుతుంది, కాబట్టి మీరు ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక టైం బౌండ్ పెట్టి ఆర్డర్ పాస్ చేసింది. ఆ టైం బౌండ్లోనే విచారించిన తర్వాత స్పీకర్గా ఉన్నటువంటి ప్రసాదరావు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ నిర్ణయం తీసుకున్నారు? అనర్హత వేయాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళని అనర్హులుగా చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. సో కాబట్టి 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో లేరు అనేది వాస్తవం. అలా అని చెప్పేసి వాళ్ళు రాజ్యాంగ పరంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. ఎస్ సార్, బట్ అనర్హత వేటు అని అంతగా ఎందుకంత కోపం? ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇలానే చేశారు కదా కేసీఆర్. వాళ్ళు చేశారు అదే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తుంది కూడా అదే. మీరు చేస్తేనేమో సంసారం, ఇంకొకరు చేస్తేనేమో వ్యభిచారం కింద వస్తుందా అనేటువంటి ప్రశ్న. దానికి వాళ్ళు ఏమంటారు? మేము రాజ్యాంగపరంగా చట్టంలో పొందుపరిచినటువంటి వెసులుబాటు ఏదైతే ఉందో ఆ వెసులుబాటుని మేము 2/3 మెజార్టీ ఉంది కాబట్టి మెజార్టీ సభ్యులు వచ్చారు కాబట్టి మేము విలీనం చేసుకున్నాము అని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు కూడా అదే రాజ్యాంగం, అదే 2/3 మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భావిస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునే దానికి ఒక కసరత్తు మొదలైంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఎందుకు ఈ కసరత్తు మొదలైంది అని అంటే స్పీకరు అనర్హత వేటు వేయాల్సిన అవసరం లేదు అని చెప్పి తీర్పు చెప్పిన తర్వాత దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆల్రెడీ స్పీకర్ చెప్పేశాడు కదా, ఇంకేం చెప్పేది ఏముంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ ఏమీ కాదు అనేది అర్థమైపోయింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి. సో మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇంకొక 10 మంది కనుక వస్తే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 10 మంది కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇప్పుడు మిగతా ఇంకొక 10 మంది వస్తే కనుక 2000 మెజార్టీ వస్తే కనుక కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా విలీనం అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి ప్రాసెస్ జరుగుతుంది. దీనికి ఎందుకు జరుగుతుందని అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే చెప్పారు ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో. ఏం చెప్పారనంటే ఆట మీరు మొదలు పెడితే అది ముగించేటువంటిది నా కోర్టులో ఉంటుంది, నేను ముగిస్తా అని చెప్పేసి అన్నారు. అంటే ఆ మాట ఎందుకన్నారంటే అప్పట్లో ఈయన ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు, ఈ ముఖ్యమంత్రి ఎంతో కాలం ఉండడు, ఉండేది నలుగురు మెజారిటీ 64 మందే, మ్యాజిక్ ఫిగర్ 60, ఒక 5గురు వెళ్ళిపోతే ఆయన దిగిపోతాడు, ఆయన క్యాబినెట్లోనే 2-3 మినిస్టర్లు ఆయన అంటే ఇష్టం లేకుండా ఉన్నారు, వాళ్ళే చీల్చుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంది. నెంబర్ గేమ్ చెప్పారు, 7 + 8 + 38 అని చెప్పి నెంబర్ గేమ్ ఒకటి చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము,
సో అక్కడి నుంచి చీలు ఒక గ్రూప్ వచ్చేస్తుంది, ఈ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పారు. ఇంకా ఆ రోజు నుంచి రేవంత్ రెడ్డి గారు ఆట మొదలు పెట్టారు. అంటే వీళ్ళు ఆట ప్రారంభించారు, ఆయన అసలైనటువంటి ఆటను మొదలు పెట్టారు రేవంత్ రెడ్డి గారు. ఆ క్రమంలో 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు, కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తూ ఉన్నారు. ఓకే, ఇక ఇంకొక 10 మంది వస్తే కనుక విలీనం అనేది అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీలో నేను చెప్పేది చట్టబద్ధంగా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఆ రోజున కేటీఆర్ గారు లేదంటే కేసీఆర్ గారు చెప్పిన దాని ప్రకారమే చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటు ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని విలీనం అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అది చేయడానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఢిల్లీ నుంచి కొంత గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీలో కొంత చర్చ జరుగుతుంది. ఇప్పుడు అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇంకొక 10 మంది సర్దుకునేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు కూడా వస్తే బీఆర్ఎస్ పార్టీ విలీనం ఖాయం అనేటువంటిది వినిపిస్తుంది. ఎందుకు ఈ విధమైన ప్రచారం జరుగుతుందంటే కవిత గారితో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆల్రెడీ ఆవిడతో టచ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేది అప్పట్లో వినిపించినటువంటి ప్రచారం. ఎందుకనంటే ఆవిడతోటి ఒక 10 మందో 5 మందో ఎమ్మెల్యేలు వస్తారు, కాంగ్రెస్ పార్టీలో చేరతారు, ఆవిడ మంత్రి పదవి తీసుకునే అవకాశం ఉందనేది ఒక మూమెంట్లో వినిపించింది. కానీ అది సాధ్యం కాదు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని ఈయనే తీసుకునే అవకాశం ఉంది. వచ్చేవాళ్ళు కూడా వస్తారు, ఎందుకంటే అధికారం ఎటుంటే అటు వస్తారు. పైగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పాజిటివ్ వేవ్స్ నడుస్తున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగా పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రచారం తగిన విధంగా పర్ఫార్మెన్స్ కనిపించట్లా. ఈవెన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కానీ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ ఎక్కడ కూడా అనుకున్నంత పర్ఫార్మెన్స్ బీఆర్ఎస్ పార్టీ చూపించట్లా. బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఎలా ఉంది, అసలు తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ గారిని మళ్ళీ కూర్చోబెట్టాలి సీఎంగా అనేటువంటి భావనతో ఉన్నారు. అసలు ఈ సీఎంని ఎందుకు గెలిపించుకున్నాము అని చెప్పి ప్రతిరోజు ప్రతి క్షణం మాట్లాడుకుంటున్నారు అనేటువంటి ఒపీనియన్ తోటి బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల ఫ్యామిలీ ఉంది. అది తప్పు అని చెప్పి లోకల్ బాడీ ఎలక్షన్స్లో నిరూపితమైంది, అలాగే బై ఎలక్షన్స్లో నిరూపితమైంది. అలాంటప్పుడు ఏ పార్టీలోకి వెళ్తే భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆలోచిస్తారు కదా. ఆలోచించినప్పుడు మిగిలినటువంటి 2.5 సంవత్సరం అభివృద్ధి కోసం ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు మూవ్ అయ్యేటానికి అవకాశం ఉంది. ఎందుకు ఉంది అని చెప్పి మనం చెప్పచ్చు అంటే బీఆర్ఎస్ పార్టీలో 2014 నుంచి జరిగినటువంటి రాజకీయ పరిణామాలు తీసుకుంటే బంగారు తెలంగాణ అనేటువంటి ఒకే ఒక ట్యాగ్ తోటి బంగారు తెలంగాణ కోసం నేను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తాను లేదా టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని చీల్చి బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నారు. మరి అలాంటిది ఎందుకు చేయకూడదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు? సో రేవంత్ రెడ్డి గారు అదే చెప్పారు, ఆట మీరు మొదలు పెడతారు, ముగించేది నేనే అని చెప్పి అన్నారు. దాని అర్థం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోబోతున్నారు, విలీనం కాబోతుంది త్వరలో అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో విపరీతంగా బలంగా చర్చ జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.